హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్ హోమ్ మేడ్ రవ్వ కేక్ని తయారు చేసుకోవాలో చూసేద్దాం. మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల కేక్స్ తిన్నాం, లైక్ ప్యాన్ కేక్, కూల్ కేక్స్, బిస్కెట్ కేక్స్ ఇలాగా. కానీ ఇప్పుడు రవ్వ కేక్ కూడా టేస్ట్ చూసేద్దామా? ఈ కేక్ తయారు చేసుకోవడానికి మనకి ఎటువంటి అవసరం లేదు, లైక్ ఓవెన్స్, కేక్ మేక్స్ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. జస్ట్ మనం స్టీమ్ మీద ఇది తయారు చేసుకోవచ్చు. చాలామంది రకరకాలుగా చెప్పుంటారు కదా, కానీ ఈ స్టీమ్ రవ్వ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈజీ వేలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ 1 కప్ రవ్వని తీసుకుంటున్నా. మనం ఈ రవ్వని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా పౌడర్ లాగా ఎంత వీలైతే అంత పౌడర్ లాగా మీరు గ్రైండ్ చేసుకోండి. నేను అన్నీ ఒక కప్ మెజర్మెంట్స్తో చెప్తున్నాను. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ గ్రైండ్ చేసుకున్న రవ్వని ఇందులో యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను అదే కప్తో 3/4 కప్ షుగర్ని తీసుకుంటున్నా. లేదు అంటే మీరు 1 కప్ షుగర్ పౌడర్ ఉంటే షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఇందులో డైరెక్ట్గా మిల్క్ అవి యాడ్ చేయకుండా నేను ఫస్ట్ షుగర్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 కప్ మిల్క్ని యాడ్ చేస్తున్నా. మిల్క్ వచ్చేసి మీరు కాచి చల్లార్చినవైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా పచ్చివైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ 1/2 కప్ పెరుగును కూడా యాడ్ చేస్తున్నా. ఇది వచ్చేసి ప్యూర్ వెజ్ కేక్. నెక్స్ట్ ఇందులోకి మనం లైక్ 1/2 కప్ ఆయిల్ని యాడ్ చేద్దాం. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మనకి స్మెల్ అనేది రాదు. గ్రౌండ్ నట్ ఆయిల్ ఇలాంటివి అయితే మనకి కొంచెం స్మెల్ వస్తాయి. లేదు అంటే మీరు గీ యాడ్ చేస్తారంటే కొంచెం కరిగించుకొని గీ యాడ్ చేయండి. ఇది మొత్తం ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నేను మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేశాను, మనకి టేస్ట్ బాగుంటుందని. నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిక్స్ ఉంది కదా, ఆ మిక్స్ని మొత్తం యాడ్ చేసి ఇలా మొత్తం ఈ ఉండలన్నీ పోయేలాగా మనం ఇలా బాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా ఉండలేం లేకుండా కలిపి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో రవ్వ యాడ్ చేసాము కదా, రవ్వ కొంచెం వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటుంది కదా, అందుకని కొంచెం 10 మినిట్స్ అలా పెడితే వాటర్ అంతా అబ్జర్బ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్ వరకు మైదాని కూడా యాడ్ చేసుకుందాం. 1/2 కప్ మైదా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం థిక్ అవుతుంది బ్యాటర్ అనేది. థిక్ అవ్వలేదంటే ఓకే, థిక్ అయిందంటే కొంచెం చూసి మీరు మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. థిక్నెస్ అనేది మనకి మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇక్కడ నేను చూపించేలాగా ఉండాలి. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం బేకింగ్ పౌడర్ జస్ట్ కొంచెమే యాడ్ చేస్తున్నాను. మీరు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు, మీరు తినాలనుకుంటే బేకింగ్ సోడా ఇట్లాంటివి. నెక్స్ట్ ఇందులో ట్రూటీ ఫ్రూటీ వచ్చేసి యాడ్ చేస్తున్నా. డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఇందులో కొంచెం మైదాని కలిపి ఇట్లా యాడ్ చేస్తున్నా ట్రూటీ ఫ్రూటీ. అండ్ మనం తినేటప్పుడు కొంచెం పళ్ళకల క్రంచీగా బాగుంటుందని టేస్టీగా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కేక్ బౌల్ తీసుకొని అందులో నేను బటర్ పేపర్ పెడుతున్నాను. మీకు దగ్గర బటర్ పేపర్ లేదు అంటే మనం దీనికి నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ ఇలా గ్రీస్ చేసి మనం మైదాని తీసుకొని ఇట్లా కోట్ చేసుకోవాలి. మనం లైక్ కేక్ అనేది అంటుకోకుండా ఈజీగా రావటానికి. ఇలా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టుకొని అందులో మనం ముందుగా మిక్స్ చేసుకున్న కేక్ మిక్స్ ఉంది కదా, అది మొత్తం ఇందులో యాడ్ చేసుకొని ఇట్లా ట్యాప్ చేయండి. ఎందుకంటే మనకి ఇందులో ఏమైనా లంప్స్ అనేవి ఫామ్ అయితే అవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ నేను ఇక్కడ ఇసుక కానీ ఏది యూజ్ చేయకుండా ఒక బౌల్ తీసుకొని పెద్దది, అందులో వాటర్ని పోసి అది ఒక 5 మినిట్స్ అలా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఒక స్టాండ్ పెట్టి మనం కేక్ది ఉంది కదా కేక్ బౌల్ కూడా అందులో పెట్టి దీనిపైన ఒక మూత పెట్టి 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశారంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కేక్ అనేది. మనం మధ్యలో ఒక 15 మినిట్స్ తర్వాత అలా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ చాకి ఏం అంటుకోలేదు అంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇక్కడ కొంచెం చాకి అంటుకుంటుంది కదా కేక్, అంటే ఇంకా ఒక 5 మినిట్స్ అలా టైం పడుతుంది కుక్ అవడానికి. అండ్ ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా అనకముందే అసలు కేక్ అనేది పడిపోయింది. చాలా పర్ఫెక్ట్గా, చాలా మెత్తగా, స్పాంజీగా వచ్చింది కేక్ అయితే. మీ పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ న్యూ ఇయర్కి బయట కేక్స్ అన్నీ తెచ్చుకోకుండా ఇట్లాగే హోమ్ మేడ్ కేక్స్ ఇంట్లోనే మనం తయారు చేసుకున్నామంటే మనం న్యూ ఇయర్ ఇంట్లోనే కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ హెల్తీగా కూడా ఉంటుంది కదా. బయట అంటే ఎట్లా పడితే అట్లా ఎప్పుడంటే లైక్ ఒక 2-3 డేస్ ముందే స్టాక్ చేసి ప్రిపేర్ చేసి ఉంటారు కదా, అంత హెల్తీ కాదు. అందుకని ఇట్లా స్టీమ్తో కుక్ చేయండి. అది కాకుండా ఇది ప్యూర్ వెజ్ కేక్ కదా, అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కేక్ అనేది.
మీరు కూడా ఒకసారి డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ రూపంలో, నా కామెంట్ రూపంలో మీకు ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.